ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానములు మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని మీద మనము సహించి సంతోషించడము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవా, నీ శక్తి వలన జ్ఞానమును సమస్తమును సృజించినందుకు నీ కుమారుని మా రక్షకుడు ఇచ్చిన వల్ల లోకమును ఎంతో ప్రేమించిన వారి రుజువుపరచుటకు నేను స్తుతిస్తున్నాను. కుమారుడైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపున నీవు తిరిగి లేచి మమ్మలను నీతిమంతులకు చేయుటకు పాపము తప్ప అన్ని విషయములో మామూలు ఇచ్చే విడుదలకై నేను స్తుతిస్తున్నాము. పరిశుద్ధాత్మన దేవా, సత్యములోనికి నడిపించి మా హృదయముల దేవుని ప్రేమను కృపణించుటకై నేను స్తుతిస్తున్నాను. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మన దేవ, యుగయుగములకి సమస్త స్తుతి మహిమ కలుగును గాక. పాపపు ఒప్పుకోలు నేను లేచి నా తండ్రికి వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసితని, ఇక మీదట నీ కుమారుని అనిపించుటకు యోగ్యుడు కాను. మనము పాపము లేని మనమని చెప్పుకునే మనలను మేము మోసపుచ్చుకున్నాము, మరియు మనలో సతిమడులు మన పాపములు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నిద్రను మనలను పవిత్రులుగా చేయను. మనము బ్రోకరించి మౌనంగా నుండి మనల్ని మనము పరీక్షించుకుందాం. అందరూ కూడా ఏక మనస్సుతో చెప్దాం. అయా, గడిచిన కాలం అంతా కూడా నాయన ఈ సజీవమైనటువంటి బలిష్టమైనటువంటి రెక్కల క్రింద మమ్మలను కుటుంబాలను ఎంతగానో కాచి కాపాడేవయ్యా. దైవజన విషయానికి స్తోత్రాలు. అయా ప్రభు, నా కుటుంబానికి అపాయం కూడా సంభవించకుండా అయా నీ యొక్క ప్రభు హస్తం వేసి అయా నా కుటుంబానికి రక్షణ కవచముగా మీరుండి కాచి కాపాడికి స్తోత్రాలయ్యా. ఏక ఉదయ కాలములో అయా నేను నా కుటుంబము, నేను నా యజమానుడు, నేను నా పిల్లలు అయా నీ యొక్క ఆదివారపు ఆరాధనలో ప్రభా నేను మహిమపరిచే ధన్యతను నాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలని దేవుడి దగ్గర ఒక తీర్మానం తీసుకున్న ఉదయకాల సమయంలో నీకున్నటువంటి బాధ, ఇరుకుల ఇబ్బందుల నుంచి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయనతో ఉండటానికి, ఆయనతో సహవాసం చేయడానికి నీవు నేను సిద్ధముగా ఉంటే నీకున్నటువంటి మనోవేదన దుఃఖాన్ని నా దేవుడు తీసివేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అనే మనసులో చెబుదాం. అయానికి స్తోత్రాలయ. ఘోర పాపనైన నేను నీ సన్నిధికి వెళ్ళి తిరుగుతున్నానేమో, నీ మందిరానికి వెళ్ళి తిరుగుతున్నానేమో అని పశ్చాత్తాపముతో కలిగిన మనసు దేవుని దగ్గర క్షమాపణ కలిగి మనం అందరము కూడా అస్సలు వచ్చేందుకు మనము చేరదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలయ. కనికరములిగిన తండ్రి స్తోత్రాలయ, స్తోత్రాలయ. అద్వితీయ దేవుడా స్తోత్రమయ, నమ్మదగిన వాడా స్తోత్రమయ, స్తోత్రమయ అంటూ దేవుని దగ్గర వినయ మనసు కలిగి ఆయన పాదాలు పట్టుకొని మనం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కలిసి నాతో చెప్పండి. సర్వశక్తియు మిగిలి కనికరముల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములో తప్పి తిరిగితిని. మా హృదయముల ఆలోచనలను, ఆశలను మిగిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేరారని చేసితిమి. మాలో క్షేమము ఏమేములే అయినను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా మీరు మనుషులకు తెలియజేసిన వాగ్దానాల ప్రకారము ఓ ప్రభువా, పాపపీడికులమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకుని వారిని హాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకును. మరియు మిగిలి కనికరముల తండ్రి నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున నేనిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దాయక్షేమో. ఆమేన్. సర్వశక్తి కలిగిన మన దేవుడు మన సమస్త పాపం క్షమించి వారిని మన విడుదల చేసి మరణార్థాలు దిద్దుకొందుకు తగిన సమయమును దయచేసి పరిశుద్ధ ఆత్మీయ కృప ఆదరణ మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ దినం మనకి